హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చీకటి మేఘాల నీడన ఎముకలు కుప్పగా మారిన ఈ కారు లోపల కాలం ఆగిపోయింది. తుప్పు పట్టిన ఈ లోహపు గుండెలో వీఆర్ స్టిల్ వెయిటింగ్ అని అద్దంపై రాసిన అక్షరాలు ఇప్పటికీ ఎవరో ప్రాణాలతో ఉన్నారనే భయాన్ని, ఆశను రగిలిస్తున్నాయి. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2018వ సంవత్సరం. నా పేరు రాహుల్. సూరత్లోని ఒక డైమండ్ ఎగుమతి సంస్థలో సీనియర్ అనలిస్ట్గా పనిచేస్తున్నాను. పని ఒత్తిడి వల్ల వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. నా కాలేజ్ ఫ్రెండ్ వికాస్ అప్పుడే ఫోన్ చేశాడు. రాహుల్, ఈ శనివారం డుమాస్ బీచ్కి వెళ్దాం. ఫోటోగ్రఫీకి అది బెస్ట్ ప్లేస్. ఆ నల్ల ఇసుక మీద సూర్యాస్తమయం చూస్తుంటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుంటుంది అన్నాడు. మేము వెళ్తుండగా మా ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ గుజరాతీ స్థానికుడైన జగ్గాభాయ్ ఆపి, సాబ్, డుమాస్ బీచ్కి వెళ్తున్నారా? సూర్యుడు ఉన్నంతవరకే అక్కడ ఉండండి. చీకటి పడ్డాక ఆ ఇసుక మీద అడుగులు వేయకండి. అక్కడ చనిపోయిన వారు నిద్రపోరు, మనల్ని నిద్రపోనివ్వరు అని హెచ్చరించాడు. మేము నవ్వుకుంటూ ముందుకు సాగాం. మేము సాయంత్రం 5:30 గంటలకి బీచ్కి చేరుకున్నాం. డుమాస్ బీచ్ చాలా వింతగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇసుక నల్లగా ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం ఇక్కడ శతాబ్దాలుగా హిందూ శ్మశాన వాటిక ఉండేది. కాల్చిన శవాల బూడిద ఈ ఇసుకలో కలిసిపోయి ఆ ఇసుకకు ఆ రంగు వచ్చిందని చెబుతారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం రక్తం రంగులోకి మారింది. వికాస్ తన కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. బీచ్ మెల్లగా ఖాళీ అవుతోంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో జనం ఒక్కొక్కరుగా మాయమయ్యారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోయింది. సముద్రపు గాలి వెచ్చగా ఉండాల్సింది పోయి ఐసు ముక్కలా చల్లగా తగులుతోంది. ఆ గాలిలో ఒక వింతైన వాసన, మాంసం కుళ్ళిపోతే వచ్చే గంధకం వాసన లాంటిది. దూరంగా కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. రాహుల్, గమనించావా? కుక్కల అరుపులు ఆగిపోయాయి అన్నాడు వికాస్. అవును, అంతసేపు అరిచిన కుక్కలు ఇప్పుడు తోకలు ముడుచుకుని అడవి వైపు పరిగెత్తుతున్నాయి. మేము తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కానీ నా కారు కీసు కోసం జేబులో చేయి పెడితే కీసు లేవు. అవి ఎక్కడో ఇసుకలో పడిపోయాయి. మేము మొబైల్ టార్చ్ లైట్లు వేసి వెతకడం మొదలుపెట్టాం. అప్పుడు నాకు మొదటిసారి ఆ దృశ్యం కనిపించింది. నల్ల ఇసుక మీద మా అడుగుజాడలు ఉన్నాయి, కానీ మా వెనకాలే మరో సెట్ కాలిముద్రలు పడుతున్నాయి. అవి ఎవరో మనిషి నడుస్తున్నట్టు లేవు, ఎవరో అస్థిపంజరం నడుస్తున్నట్టు గీతలు గీతలుగా పడుతున్నాయి. అవి ఎవరో వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ నేను టార్చి లైట్ ఆపగానే చీకటిలో 2 ఎర్రటి కళ్ళు మెరుస్తూ కనిపించాయి. మేము భయంతో వణుకుతుండగా గాలిలో ఒకేసారి 100 గొంతులు వినిపించాయి. అవి మాటలు కావు, ఆక్రందనలు. నువ్వెందుకొచ్చావు? మా భూమి మీదకు ఎందుకొచ్చావు? ఇక్కడే ఉండిపో అని స్పష్టమైన తెలుగులో వినిపించాయి. అప్పుడే వికాస్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. వాడు ఏదో అదృశ్య శక్తి తనను కాళ్లతో పట్టుకుని లాగుతున్నట్టు అరుస్తున్నాడు. వాడు ఇసుకలోకి కూరుకుపోతున్నాడు. నేను వాడి చేయి పట్టుకుని లాగుతుంటే నా చేతికి తగిలిన ఆ స్పర్శ మనిషిది కాదు. అది మంచు కంటే చల్లగా, ఇనుములా గట్టిగా ఉంది. ఆ చీకటిలో నుంచి ఒక పొడవాటి ఆకారం బయటకొచ్చింది. సుమారు 8 అడుగుల ఎత్తు, మాంసం లేని ముఖం, కేవలం ఎముకల గూడులా ఉంది. అది నోరు తెరవగానే లోపల నుండి నల్లటి ఇసుక ధారగా కారింది. నేను వికాస్ను ఎలాగోలా పైకి లాగి రోడ్డు వైపు పరుగు తీశాను. కానీ దారి కనిపించడం లేదు. ఎంత నడిచినా మళ్ళీ అదే సముద్రపు అలల దగ్గరకు వస్తున్నాం. ఇది స్పేస్ లూప్లా అనిపించింది. మా చుట్టూ ఇప్పుడు 10ల సంఖ్యలో ఆ తెల్లటి ఆకారాలు తేలియాడుతున్నాయి. అవి నడవడం లేదు, గాలిలో కదులుతున్నాయి. అందులో ఒక ఆకారం నా భుజం మీద చేయి వేసింది. ఆ క్షణం నా ప్రాణం పోయినంత నొప్పి.
నా చర్మం మాడిపోతున్న వాసన వచ్చింది. అప్పుడే దూరంగా ఒక ట్రక్ హెడ్ లైట్స్ కనిపించాయి. ఆ వెలుతురు సోకగానే ఆ ఆకారాలు మాయమయ్యాయి. మేము ప్రాణాలకు తెగించి రోడ్డు మీదకు పరిగెత్తాం. ఆ ట్రక్ డ్రైవర్ మమ్మల్ని చూసి వణుకుతూ, "తొందరగా ఎక్కండి, ఇక్కడ రాత్రి నిలబడకూడదు" అని అరిచాడు. మరుసటి రోజు ఉదయం నేను హాస్పిటల్లో కళ్ళు తెరిచాను. నా భుజం మీద 5 వేళ్ల ముద్రలు నల్లగా అచ్చుపడిపోయాయి. డాక్టర్లు అది ఇన్ఫెక్షన్ అన్నారు. కానీ అది బూడిదతో చేసిన ముద్రలా ఉంది. వికాస్ అప్పటి నుంచి మాట్లాడడం మానేశాడు. వాడి కళ్ళల్లో ఇప్పటికీ ఆ భయం కనిపిస్తూనే ఉంటుంది. మేము మా కారును తిరిగి తెచ్చుకోవడానికి పోలీస్ ప్రొటెక్షన్తో వెళ్ళాం. కారు అద్దాల మీద లోపల నుండి ఎవరో రాసిన అక్షరాలున్నాయి, "వీఆర్ స్టిల్ వెయిటింగ్." కారు సీట్ల మీద కాల్చిన ఎముకల ముక్కలు నల్లటి ఇసుక కుప్పలుగా పడి ఉన్నాయి. డుమాస్ బీచ్ అందమైనదే, కానీ అది కేవలం పగలు మాత్రమే. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ నల్ల ఇసుకలో పాతిపెట్టిన ఆత్మలు మేల్కొంటాయి. అవి కేవలం భయపెట్టవు, తమతో పాటు మిమ్మల్ని కూడా ఆ బూడిదలో కలిపేసుకోవాలని చూస్తాయి. మీకెప్పుడైనా డుమాస్ వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, కానీ మీ వెనుక ఎవరైనా నడుస్తున్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకండి. నిజ జీవితంలో గుజరాత్ ప్రభుత్వం కూడా డుమాస్ బీచ్లో రాత్రిపూట పర్యాటకులను అనుమతించదు. అక్కడ పారానార్మల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని చాలామంది పరిశోధకులు నమ్ముతారు. ఇప్పటికీ ఆ బీచ్లో రాత్రిపూట తిరిగిన వారు వింత వింత అనారోగ్యాలకు గురవుతుంటారు.